హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ డైలీ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను చికెన్ పచ్చడి తయారు చేస్తున్నానండి. ఒక గిన్నెలో చికెన్ తీసుకొని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న చికెన్ని స్టవ్ పైన పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా వాటర్ మొత్తం వెళ్ళిపోయే వరకు కలుపుతూ తిప్పుకోవాలండి. మొత్తం వాటర్ అంతా లాగేసుకుంటుంది వేడి పెడుతుంటే. ఒకసారి చూడండి. బాగా కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ మొత్తం వెళ్ళిపోయాక ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే చికెన్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడకబెట్టుకున్న చికెన్ని అందులో కొన్నిగా వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదండి, అలా టోటల్గా మొత్తం అన్ని పీసెస్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ముక్కల్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇంత ఆయిల్ వేసాము అనుకోకండి, ఆయిల్ మొత్తం యూజ్ ఉంటుంది. పచ్చడి అన్నాక ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కదా. ఇదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలండి. అది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దానిలో చికెన్ ముక్కలు వేసి బాగా ఆ మసాలాకి పట్టించేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం లెమన్ని పిండుకుంటే అంతే అండి, టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. 3-4 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. తడి లేకుండా బాగా మంచి టైట్ డబ్బాలో వేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.